ఈ ఆరాధన దినాన్ని మాకు అనుగ్రహించి మా నోటి మాటల చేత కాక తండ్రి, మా మనస్సుతో ఈ మాటల్ని బట్టి మీకు అనుకూలమైన ఆలోచనల చేత మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు కలిగించండి. మా హృదయాలలో తండ్రి మీ వాక్యం చేత నింపబడి మా మనస్సు మీకు అనుకూలపరచబడి తండ్రి, మిమ్మల్ని సంతోషపడుతూ ఈ వాక్యాన్ని బట్టి ఆనందించే ఆరాధన భాగ్యాన్ని మాకు కలిగించండి. అదే వచ్చిన మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలలో తండ్రి మీ వాక్యాన్ని నింపండి. తండ్రి మరణిస్తే మీ సన్నిధికి రాగలిగినంత తండ్రి ఉన్నతమైన మీ యొక్క అర్హతను మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఎవరు తండ్రి వినబడుతున్న వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా అర్థం చేసుకుని తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి మంచి మనసు ప్రసాదించండి. మీ సన్నిధి ఉన్నతమైనది నా దేవ తండ్రి. అలాంటి మీ సన్నిధిలో వినపడుతున్న మీ మాటలు అత్యున్నతమైనవి. కానీ తండ్రి మీ సన్నిధికి మేము పనికిరాము, ఏమాత్రం అర్హత లేని వారు తండ్రి. ఈ అభాగ్యమైన నోటి ద్వారా తండ్రి మీ ఉన్నతమైన మాటలు మాట్లాడే ధన్యతను మాకు కలిగించినందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించు తండ్రి. మీరే మాకు తోడై ఉండి మీ దివ్యమైన వాక్కుల చేత మా బ్రతుకులను బాగు చేయమని మీ బాధల చింత ప్రాధేయపడుతూ మరొకసారి తండ్రి ఈ కార్యక్రమాన్ని మీరే పరిశుద్ధాత్మ సహాయం చేత మాకు దీవెనకరంగా మీకు మహిమకరంగా జరిగించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మనవులు తండ్రి మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు అయిన క్రీస్తునామములో సమర్పించున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఓకేనండి. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ప్రత్యేకమైన పాఠం ఆల్రెడీ మీకు గ్రూప్లో షేర్ చేయబడింది. బలిపీఠము చేస్తున్న ప్రకటన అనే ప్రత్యేకమైన పాఠాన్ని మనం విందాం. దేవుడు మనకు తోడై ఉండి ఆయన మాటలు మనం వినిపించగా శ్రద్ధతో వినవలసిందిగా మీకు అందరికీ ప్రభు పరిశుద్ధమైన నామాన్ని బట్టి మనవి చేస్తున్నాను. సరే, సౌండ్ క్లియర్ చూడండి సార్. హమ్మింగ్ బాగా వస్తుంది. ట్రిపుల్ పెట్టండి, బేస్ తగ్గించి ట్రిపుల్ పెట్టండి. చూడండి, ట్రిపుల్ అని కనిపిస్తుంది చూడండి అక్కడ. అది ట్రిపుల్ అది బాక్స్ సరిగ్గా రావట్లేదు. ట్రిపుల్ పెట్టండి, అది పెట్టండి. అని అన్న లాస్ట్ మీరు పట్టుకున్నది పెట్టండి. అది వైరస్ పెయిన్ ఉండన్నా యాంప్లర్ కూడా ఇష్టం యాంప్లర్ దగ్గర బేస్ తగ్గించారన్న మీరు. ట్రిపుల్ పెట్టేసింది, మొత్తం పెట్టారా? ఈ బేస్ తగ్గించండి. ఇక్కడ సైడ్ మీరు పట్టుకున్నారు ఇంతకుముందు, అదే బేస్ తగ్గించారు కదా. రైట్, ఓకేనండి. హలో, వచ్చింది. ఓకే, ఇప్పటి వరకు మరి పాటల ద్వారా
సండే స్కూల్ ద్వారా, వాక్యపట్నం ద్వారా మంచి ఆరాధన జరిగింది. ఈరోజు నా కాంప్లిమెంట్ అనేది మీ గురించి చెప్పాలి. ముందుగా ప్రతి వారం మీకు ఏదో ఒక ముందు మాటగా చెప్పాలని అనుకుంటున్నాను. ఈరోజు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, మరి కొంతమంది నేను వచ్చే వరకు ఎప్పుడో వచ్చినారని, దూర ప్రాంతాల నుంచి కూడా, ఎవరు జాన్ అనే వాళ్ళ ఫ్యామిలీ, రాజు వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముడు, మేము వచ్చే వరకు ఎప్పుడో వచ్చున్నాడు. అంటే వారికి సాధ్యం అవుతుందంటే మిగతా వారికి కూడా సాధ్యం అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ప్రారంభం నుంచి ముగింపు వరకు, చేపలు వేసే పని నుంచి మొదలుకుంటే చివరి ప్రార్థన వరకు ఉండాలి. అది దేవుని వలన మనకు దొరికే ఉన్నతమైన దీవెన, ఆశీర్వాదం అని మనం గమనించాలి. ఓకేనా? అలాగే ఇంతకుముందు మనం పాట పాడుకున్నాం, ఆరాధన పాట. సిద్దిపేటలో కానీ, అలాగే రామన్పల్లిలో కానీ, ఇంకా పరిసర ప్రాంతాల్లో మన సేవ జరుగుతున్న ప్రతి చోట కానీ అంత క్లారిటీ వారు పాడదండి. చాలా చక్కని పాట. సిద్దిపేటలో వాడినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం దీర్ఘం ఎక్కువ తీస్తూ ఉంటారు, సరిగ్గా వాడదు. కానీ ఇక్కడ మనము ఎలాగైతే ఒరిజినల్ సాంగ్ ఎక్కడైతే ఉన్నదో దాన్ని చూస్తే సేమ్ ఇక్కడ వాడేదాగనమాట. చాలా మంచిది. ఓకేనండి, ఈరోజు ఒక ప్రత్యేకమైన మరి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ముందుగా ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. దానికంటే ముందు ఎబ్రీయులకు రాసిన పత్రిక దానికంటే ముందు ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. ఈరోజు మన పాఠం బలిపీఠం చేస్తున్న ప్రకటన. అంటే బలిపీఠము చెబుతుంది, బలిపీఠం కూడా ఏం చేస్తుందట? ప్రకటన చేస్తుంది, అంటే చెబుతుంది. అంటే బలిపీఠం చెప్పుట వింటిని అంటున్నాడు. ఎవరితను? యోహాన్ గారు. ప్రకటన గ్రంథం రాసింది యోహాన్ గారు కనుక బలిపీఠము చెప్పడము విన్నడట. ఏమని చెప్తుందట బలిపీఠము? ఏమని చెప్తుందట? నీ తీర్పులు దేవా, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. చూసారు? అంటే బలిపీఠం కూడా ఏమని చెప్తుందట? దేవా, నీ తీర్పు సత్యము న్యాయము. అంటే దేవుని తీర్పులు ఏంటట? సత్యమైనవి, న్యాయమైనది. దేవుని తీర్పులు న్యాయమైనవి, సత్యమైనవి. సత్యం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? మనము మరి తెలుసుకుంటే బలిపీఠం చెప్పే తీర్పు ఏంటో మనకు అర్థం. దాని బలిపీఠం చెప్తున్న ప్రకటనలో దేవుని తీర్పు ఏంటో మనకు అర్థం అవుతుంది, అర్థమవుతుంది. కాబట్టి సత్యం అంటే ఏంటి? ఒకసారి మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే, సత్యం అనగా ఏమిటి? వాక్యము. సత్యం అంటే ఏంటండి? వాక్యము. అలాగే న్యాయం అంటే ఏంటిది? న్యాయం అంటే ఏంటిది? జడ్జిమెంట్. ఇంగ్లీష్ భాష చేంజ్ చేసే చెప్పాల్సింది. భాషకున్న అర్థం ఏంటి? న్యాయం అంటే ఏంటి? దేవుడు చెప్తున్న న్యాయం. ఈ లోకంలో న్యాయం అంటే అన్యాయం జరిగితే న్యాయం చేయడం. ఇదిగా సత్యం అంటే ఏంటిదంటే మనం ఏం చెప్తాము? కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు. అంటే భూమి మీద గతించిన వారు ఇక్కడ ఉన్నవారు కూడా మాట్లాడుతున్నారు, లోకస్తులు. సత్యం అంటే ఏం చెప్తారండి? అసత్యము కానిది, అబద్ధము కానిది, నిజమైనది. ఏంటి నిజమైనది? ఏంటి నిజమైనది? ఏంటిది? అబద్ధం కానిది ఏంటి? అసత్యం కానిది ఏంటిది? ఏంటి అంటే అవన్నీ తెలియదండి. ఏంటి అంటే నేను సత్యం మాట్లాడుతున్నాను,
నేను అబద్ధం మాట్లాడేవాడిని కాదు, నేను నిజమే పలుకువాడను. గాంధీజీ గారు చెప్పారు, ఏం చెప్పారు? అసత్యం మాట్లాడకూడదు, నిజమే చెప్పకూడదు. అర్థమైందా లేదు? వాళ్ళు అనుకుంటున్నది వేరు, బైబిల్ మాట్లాడుతున్నది పూర్తిగా వేరు. బైబిల్ చెబుతున్న సత్యం న్యాయం అనేది ఈ లోకం అనుకుంటున్న దానికి ఏమాత్రం కూడా సరిపోదు, సరి అయినది కాదు. ఈ లోకం అనుకున్నది దేవుడు అనుకున్నది ఒక్కటి ఎప్పుడు కాదు. అందుకే దేవుడు అనుకున్న న్యాయం ఏంటి, దేవుడు అనుకున్న సత్యం ఏంటి? చాలా మంది అంటే నేను సత్యంగా బ్రతుకుతున్నానండి, నేను న్యాయంగా అన్యాయస్తులను కానని నేను న్యాయంగా బ్రతుకుతున్నానంటే అయితే నువ్వు పరలోకం వెళ్ళాలి. నువ్వు సత్యంగా బ్రతికితే నువ్వు పరలోకం వెళ్ళాలి. చాలామంది యేసుని నమ్మలేదు, చాలామంది ప్రభు దగ్గరికి రాలేదు, ప్రభువును విశ్వసించలేదు. అయినప్పటికీ వాళ్ళు ఏం మాట్లాడతారు? నేను నిజాయితీగా బ్రతుకుతున్నానండి, అంటే నీతిగా, అంటే నేను నీతిగా బ్రతుకుతున్నాను, సత్యంగా బ్రతుకుతున్నాను, న్యాయంగా బ్రతుకుతున్నాను. అలాంటప్పుడు నువ్వు పరలోకం వెళ్ళాలి కదా. అంటే నువ్వు పరలోకం వెళ్తావా అంటే వెళ్ళవు. అంటే నిన్ను పరలోకం వెళ్ళగలిగే విధంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దేదే సత్యం. బలిపీఠం చెప్తుందట, బలిపీఠం ఒక సత్యం చెప్తుందట. బలిపీఠం చెప్తుందట ఏమని? దేవుని యొక్క తీర్పు సత్యమైనది బలిపీఠం చెప్తుందట. ఎవరు చేయాలి ప్రకటన? మనం చేయాలి. కానీ మన ప్రకటనలు అంతా పర్ఫెక్ట్ కాదు. బలిపీఠం అబద్ధం కాదు, బలిపీఠం నిజం కనుక ఆ నిజమైన బలిపీఠం నిజ దేవుని యొక్క తీర్పుల గురించి మాట్లాడుతుందండి. అంతేనే కాదు, నిజ దేవుని యొక్క తీర్పుల గురించి మాట్లాడుతుంది. ఆ తీర్పులు ఏంటంటే సత్యము, న్యాయం. ఆ సత్యము న్యాయం ఏంటో ఈరోజు మనము మరి ఆలోచన చేద్దాం. బలిపీఠం అనగానే మనకు ముందుగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బలిపీఠం అంటే ఏంటిది? బలిపీఠం చెప్పాలి. బలిపీఠం అంటే ఏంటిది? బలి అర్పించే స్థలము, వేదిక, అంతే కదా. బలి అర్పించే వేదిక, బలి వేదిక, దాన్ని బలిపీఠం. పీటలు ఉంటాయి కదా మనకి, ఇట్లా పీట మీద ఏం చేస్తాము? కూర్చుంటాం. బలిపీఠం మీద ఏం చేస్తారు? బలిలు అర్పిస్తారు. అలాంటి బలిపీఠం అట చేస్తుందట. అలాంటి బలిపీఠం అట గొంతెత్తి చెబుతుంది దేవుని యొక్క తీర్పుల గురించి ఉన్నది. అయితే బలిపీఠం చేస్తున్న సత్యం ఏంటో, బలిపీఠం చేస్తున్న ప్రకటన ఏంటో అంటే ఈరోజు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఓకేనండి, దాని గురించి మనం ఆలోచిద్దాం. ముందుగా దేవునికి అసలు ఏం నచ్చుతుందో ఏం నచ్చదో చూద్దాం. అసలు ఏం నచ్చుతుందో, ఏమి ఇష్టమో ఏమి అయిష్టమో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. దేవునికి బలి ఇష్టమా? దేవుడు అట బలియు అర్పణయు కోరలేదు, బలి కోరలేదు. బలిపీఠం ఎందుకు ఇంకా మరి? బలి కోరనప్పుడు బలిపీఠం ఏం చెప్తుంది? ఇంకా దేవునికట బలి అర్పణ దేవుడు కోరలేదట. ఏమంటున్నాడు? పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను దేవునికి ఇష్టమా? నీకు ఇష్టమైనవి కావు. నీకు ఇష్టమైనవి కావు అంటే బలులు ఇష్టమైనవి దేవునికి కావు. బలులు దేవునికి ఇష్టం కానప్పుడు దేవుడు బలిపీఠం కట్టమని చెప్తాడా? చెప్పండి. బలిపీఠం కట్టమని చెప్తాడా? అస్సలు చెప్పడండి. మరి బలిపీఠం ఎక్కడి నుంచి వచ్చింది? దేవునికి ఇష్టమైన బలిపీఠం, దేవునికి ఇష్టం కాదు బలులు. అలాంటప్పుడు బలిపీఠం ఎందుకు వచ్చింది అనే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. ఓకేనండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 12వ వచనంలో దావీదు గారి ద్వారా దేవుడు తనలో ఉన్న మనసును, తన ఉద్దేశాన్ని చెబుతున్నాడు. లోకమును
దాని పూర్ణతయు పరిపూర్ణతయు లోకమును దాని పరిపూర్ణతయు నాదే. నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను, వృషభముల మాంసమునైనను నేను త్రిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా. దేవునికి స్తుతియాగం చేయుము. చాలు, దేవునికి స్తుతియాగం చేయము. దేవుడు ఏమంటున్నాడు? లోకము సంపూర్ణత నాదే, లోకమును దానిలో ఉన్న సంపూర్ణతను నాయే. మేకలు, పశువులు, పక్షులు నాకు తెలియనివా? అవన్నీ నా ఎదుటనే ఉన్నవి కదా. నేను పొట్టేళ్ల యొక్క కోడెల యొక్క మాంసము, వృషభములు అంటే కోడెలు, వృషభముల యొక్క మాంసము నేను తింటానా? పొట్టేళ్ల యొక్క రక్తాన్ని నేను త్రాగుతానా? త్రాగను కదా. నేను ఆకలి కొనినను నీతో చెప్పను, ఆకలి కొనినను నీతో చెప్పను నేను. ఎందుకంటే మీలాంటి మనిషిని అనుకుంటున్నారని, మాంసాన్ని తిని రక్తాన్ని త్రాగడానికి మీలాంటి మనుషుడని అనుకుంటున్నారా? నాకు ఇష్టమైనవి కావు. అందుకే అన్నాడు, బలులు అర్పణలు నాకు ఇష్టమైనవి కావు, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నాకు ఇష్టమైనవి కావు, నేను వాటిని కోరలేదు అంటున్నాడు. అలాంటప్పుడు ఒక ఆయన బలి అర్పించాడు. దేవునికి ఇష్టం కానివి అర్పించినప్పుడు అడ్డుకోవాలా వద్దా? అడ్డుకోవాలి. ఒక ఆయన బలి అర్పించాడు. చూద్దామని ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలోని కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో ప్రొద్దిన వాడిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చూసారా, ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. ఎవరెవరండి? ఏబేలు, కయీను ఇద్దరు అర్పణలు తీసుకొచ్చారు. దేవునికి బలులు ఇష్టమా కాదా? కోరాడా లేదంటే కోరలేదు. మరి బలులు తెమ్మని వీళ్ళకి చెప్పాడా? చెప్పలేదు. చెప్పకపోయినా వీళ్ళు తెచ్చారు. తెచ్చినప్పుడు ఇద్దరి బలుల్ని ఆయన స్వీకరించాలి, ఇద్దరి బలుల్ని తృణీకరించాలి. కానీ ఒకరి బలిని స్వీకరించాడు, ఒకరి బలిని స్వీకరించాడు. ఎందుకు? దేవుడు అన్యాయస్తుడా? రెండవది, దేవునికి బలిష్టం లేనప్పుడు ఏబేలు బలిని ఎందుకు ఇష్టపడ్డాడు? చక్కగా చెప్పేశాడు ఇంతకుముందు. అందుకే మేము ముందుగానే చదివించేశాం. బలులు అర్పణలు నేను కోరలేదు, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలును నాకు ఇష్టమైనవి కాదు. నేను ఆకలిగా ఉన్నా మీతో చెప్పాను, వృషభముల మాంసం తింటానా, పొట్టేళ్ల రక్తం త్రాగుతానా? అవన్నీ నాకు ఇష్టమైనవి కాదు అన్నాడు. కానీ ఇద్దరు బలి అర్పణ తీసుకొని వస్తే ఒకరి బలిని లక్ష్య పెట్టాడు, ఒకరి బలిని తృణీకరించాడు. ఎందుకు ఏబేలు బలిని లక్ష్య పెట్టాడు? బలే ఇష్టం లేనప్పుడు ఏబేలు బలిని ఎందుకు లక్ష్య పెట్టాడు? కయీను బలిని ఎందుకు తృణీకరించాడు? బలిపీఠం చెబుతున్న ప్రకటన, బలిపీఠం ప్రకటిస్తున్న ప్రకటన ఏంటి? ఈరోజు మనం ఎందుకు స్వీకరించలేదు చెప్పండి. మీకు ఇంతవరకు నేర్చుకున్నాం కదా, ఎన్నో రోజుల నుంచి, సంవత్సరాలు గడిచిపోయింది మనం నేర్చుకోబట్టి. అంతేనే కాదా? అందరం మళ్ళీ ఎక్కడ ఉన్నవారం? మనంతా సత్యసువార్తలో ఉన్నవారమే. కాబట్టి ఇన్నేళ్ళ విశ్వాస జీవిత అనుభవంలో మీరు ఆలోచించింది ఏమైనా మీకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం మీరు చేస్తే మీరు ఏమైనా మరి అనుభవం సాధించారా లేదా అభివృద్ధి సాధించారా అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి నేను అడిగిన ప్రశ్న మీరు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కయీనుకు
హేబేలుకు ఇద్దరికీ దేవుడు ఎవరిపైన పక్షపాతం ఉంటుందా? ఉండదు. ఇద్దరి అర్పణ లక్ష్య పెట్టకుండా ఒకరి అర్పణ ఎందుకు లక్ష్య పెట్టాడు? అయినా బలు ఇష్టం లేనప్పుడు బలి అర్పణ ఏబేలు బలి అర్పణ ఎందుకు లక్ష్య పెట్టాడు? ఏబేలు క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు. అంటే క్రొవ్వింది అంటే ఇష్టమైన నాకు వృషభములే అవసరం లేదన్నాడు. పొట్టేల రక్తమే వద్దన్నాడు. మంచి బలిష్టమైన వృషభములే వద్దన్నాడు. భూమి మీద పశుపక్షుల వాటిని నేను స్వీకరించి అన్నాడు. అసలు అవి కోరలేదు అన్నాడే. ఏబేలు బలిని ఎందుకు కోరుకున్నాడు? చాలామంది మన క్రైస్తవులలో కూడా దీని మీద చాలా ట్రోల్స్ చేశారు. ఏంటనంటే ఏబేలు అర్పించింది ఏంటంటే అది నాన్ వెజ్. క్రొవ్విని పక్కన పెట్టండి. నాన్ వెజ్ ఇచ్చారట. మరి కయ్యని ఏం చేశాడు? వెజిటేబుల్స్. ఏం తీసుకొచ్చాడు? వెజిటేబుల్స్. మీకు కూడా మీరు ఆలోచించండి. నాన్ వెజ్ ఉన్నదంటే మీరు ఇష్టపడతారా? వెజ్ ఉన్నదంటే ఇష్టపడతారా? అబద్ధం అని అనొచ్చు, ఆ నోటి నుంచి ఆ మాట రావచ్చు, కానీ అది నిజమని ఒప్పుకోలేదు. లోపల ఎక్కడో ఉంటుంది. ముందే అడుగుతాం, ముందే కనుక్కుంటాం. భోజనాల గురించి వాకప్ చేద్దాం. ఫస్ట్ ఏ మీటింగ్ ఉన్నా ఏం పెడతారట అని అడుగుతాం. ఏంటట అక్కడ అంటే ఈరోజు 3 రోజుల నుంచి ఏముంది అంత వెజ్, కానీ ఈరోజు రాత్రి ఉంటుందట ఏంటి నాన్ వెజ్ చికెన్ అనగానే ఎప్పుడు లేని వాళ్ళు వాటికి కొడతారు. అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏసావు బీజం. ఆహారం ఉంటేనే కానీ దేవుని మాటలు వినడానికి మనకు రాలేదు. అలాంటి మనసు కలిగిన మనం ఏం అర్థం చేస్తున్నామంటే ఏబేలు గారు అర్పించింది అయితే నాన్ వెజ్ కనుక ఇష్టపడ్డాడు. అంటే దేవుని ఎలా చేసేస్తున్నాం మనం అంటే మనకు వచ్చిరాని మాటలు చేత ఏం చేస్తున్నామంటే అపార్థం చేసుకుంటున్నాం, దేవుని అవమానిస్తున్నాం. అక్కడ వెజ్ నాన్ వెజ్ అనేది కాదు దేవుడు ఇష్టపడ్డది. ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడట. ఎందుకు లక్ష్య పెట్టాడు? పూర్ణ మనస్సుతో. పూర్ణ మనస్సుతో అనేది మళ్ళీ మనకు వాక్యం దొరకాలి. పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో, పూర్ణాత్మతో ఆరాధించాలి అన్నాడు. ఇప్పుడు ఏబేలు గారు ఏం చేశారు? అర్పించాడు. ఏం అర్పించాడు? బలి. శ్రేష్టమైన బలి అర్పించాడు. శ్రేష్టమైన బలి అంటే ఏంటిది? అంటే గుడ్డి బలులు ఉంటాయి, శ్రేష్టమైన బలులు ఉంటాయి అని దీని అర్థం. మీరు ఏ మాట మాట్లాడినా దానికి ఖండించుకుంటూ పోదాం. అప్పుడైతే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. అంతేనే కాదు. ఇప్పుడు శ్రేష్టమైన బలి అని ఒక నిజమే చెప్పిన మాట వాస్తవం. ఆయన శ్రేష్టమైన బలులు ఆయనకి ఇష్టమైనవి ఏమిట? ఆయనకి ఇష్టమైన బలులు ఏంటి? శ్రేష్టమైనవి కావచ్చు. ఇష్టమట. ఏంటి శ్రేష్టమైన బలి? శ్రేష్టమైన బలులేంటి అసలు? కయ్యని గారి బలి శ్రేష్టం కాదా? ఏబేలు గారి బలి శ్రేష్టమా? అవును. ఎందుకు? ఎలా? ఏబేలు బలి ఎందుకు శ్రేష్టమైనది? ఎలా శ్రేష్టమైనది? మనస్ఫూర్తిగా అర్పించండి దేవునికి. మనస్ఫూర్తిగా అయిపోయింది. దాన్ని ఖండించేసి ప్రత్యేకమైన దాన్ని దేన్ని ప్రత్యేకమైనది? తొలిచూరులో నుంచి ప్రత్యేకమైన ఆయన కూడా తొలి పంటలో నుంచి కొంత తొలి పంట ఆయన కూడా ప్రత్యేకపరిచి కొంత నర్పించాడు. ఈయన గొర్రెలన్నీ ఉంటే అన్ని గొర్రెలు నర్పించలే. ఏమని? ఇద్దునా వద్దునా అనుకున్నాడా? ఇద్దునా వద్దునా అంటే దేవుడు అంటే ఇద్దునా వద్దునా అని అనుకుంటే తృణీకరించేంత చిన్నవాడు కాదు. ఇద్దునా వద్దునా అనే చిన్న అటు మనసు ఉంటే తృణీకరించే నా మాటలు మీరు ఆన్సర్ చెప్తున్నప్పుడు నా మాటలు మిమ్మల్ని ఖండించే విధంగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? బాధపడద్దు. ఎందుకంటే మీరు చెప్తున్నప్పుడు నాకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి కావచ్చు. అర్థమవుతుందా? అంటే శ్రేష్టమైన ఆన్సర్ సమాధానం గురించి మనం ఆలోచిస్తున్నాం. మీరు చెప్పేటివన్నీ నిజమే, అవి కూడా కొంతవరకు నిజమే.